నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ కవితకు అరెస్టు నోటీసులు జారీ రేవంత్ ను కలిసిన ఎంపీ దయాకర్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న దయాకర్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు ప్రజలంతా మద్దతు ఇవ్వాలన్న అచ్చెన్న హైదరాబాద్ లో ప్రధాని పర్యటన మల్కజ్గిరిలో రోడ్ షోలో పాల్గొననున్న మోదీ హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్ రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ ఈడీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో విచారణలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు జరిపిన అధికారులు కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఈడీ ఆరా తీశారు. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు ఆమెకు అరెస్టు నోటీసులు అందించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కల్వకుంట్ల కవితని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుమారు 4 గంటల విచారణ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే అరెస్టు చేసినట్టుగా మనకు అందినటువంటి సమాచారం, తాజా సమాచారము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కవిత నివాసం బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద అనేక మంది కార్యకర్తలు చేరుకుంటున్నారు, ఆందోళనకు దిగారు. కాసేపటి క్రితమే మనం చూసుకోవచ్చు అనేక మంది కార్యకర్తలు ఆందోళనకు దిగటము, అలాగే కవితను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు అన్న కోణంలో పెద్ద భారీ ఎత్తున నినాదాలు కూడా చేయడం మనం చూసాము. లీగల్ సెల్ని కూడా అప్రోచ్ అయ్యారు కవిత. అలాగే కవితని ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చూసుకున్నట్టయితే అనేక మంది ఈడీ అధికారులు 10 మంది బృందం వచ్చి సోదాలు అయితే నిర్వహించారు. ఇప్పటికే కవిత మొబైల్ ఫోన్స్ను కూడా సీజ్ చేసి మొత్తం కూడా కవితకి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా రైడ్స్ సమయంలో ఎలాంటి సమాచారం కూడా బయటికి పొక్కనీయకుండా మొత్తం ఆఫీసర్స్ అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సోదాలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే ఇప్పుడు మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. హరీష్ రావు, కేటీఆర్ వస్తున్నారు. చూసుకో మొత్తం మీద కేటీఆర్, హరీష్ రావు కూడా కవిత అరెస్టు నేపథ్యంలో తన నివాసానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూడా దీనికి సంబంధించి కేసీఆర్ కూడా
అత్యవసర భేటీ కూడా అయినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు, కేసీఆర్ అలాగే కేటీఆర్ ముగ్గురు కూడా అత్యవసర భేటీ అయ్యారు. పక్కా ఏదైతే ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కవితను అరెస్టు చేస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళ అనే నేపథ్యంలో తను వెసులుబాటు కూడా కోరినప్పటికీ కూడా ఇప్పటికే వెసులుబాటుకి సంబంధించి The person you are speaking with has put your call on hold. Please. కేటీఆర్ హరీష్ రావుని కూడా కవిత నివాసం ముందు బయటే ఉంచారు ఈడీ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏ సమాచారం ఇవ్వకుండా కవిత అరెస్టుకు సంబంధించి ఏదైతే లోకల్ పోలీసింగ్ కి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి మండలి చైర్మన్ ఎవరైతే ఉంటారో వారికి కూడా సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన కవిత అరెస్ట్ అంటూ నోటీసులు ఇవ్వడంతో
భారీగా ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులుగా హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఇక్కడికి చేరుకోవడంతో భారీ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఇక్కడ కవిత నివాసం వద్ద బైఠాయించి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే లోకల్ పోలీసులు కూడా ఇక్కడెక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి సమస్య రాకుండా లోకల్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం క్లియర్ చేయడానికి అయితే చూస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు కవిత తీసుకున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వెసులుబాటు ఏదైతే ఉందో వెసులుబాటుకి సంబంధించి ఈ నెల 19వ తారీఖు వరకు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆ వెసులుబాటు మహిళా కోణంలో తనను అరెస్ట్ చేయకూడదు, దర్యాప్తు కూడా తను ఏదైతే తను ఉండే ఏరియాలో చేయాలి అన్న వెసులుబాటు ఏదైతే ఉందో దానికి సంబంధించి లేటుగా ముగింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే డిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగినటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో అది మొత్తం కూడా ఇవాళ క్లియర్ అయింది కాబట్టి ఈడీ అధికారులు టైం డ్యూరేషన్ అయిపోయిన వెంటనే వచ్చి కవితను అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కవితని అరెస్ట్ చేసిన వెంటనే తనని ఎక్కడికి తీసుకెళ్తారు, ఇక్కడే ఢిల్లీకి తీసుకెళ్తారా లేకపోతే అందరూ ఏదైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లారు కాబట్టి అలా ఏమైనా తీసుకుని వెళ్తారో లేకపోతే పార్లమెంట్ ప్రకారం ఈపీఐఆర్ నమోదు చేస్తారు కాబట్టి కేసు ఫైల్ అయింది కాబట్టి ఎలా ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుందని మాత్రమే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే కవిత నివాసం వద్ద మాత్రము భారీ ఎత్తున కార్యకర్తలతో పాటు అనేక మంది కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కటే చేరుకుంటున్నారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు కూడా దాదాపు 10 నిమిషాల పాటు గేటు బయట ఉంచి లోనికి ప్రవేశించకుండా ఈడీ అధికారులు ఎవరికి పర్మిషన్స్ ఇవ్వలేదు అన్న విజువల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ స్వతంత్ర ఛానల్ మీద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ ఉషా. అని చెప్పి ఇవాళ ఈ కుట్రపూరితమైన చర్య చేస్తూ ఉన్నారు. ఇంత మట్టుకు ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్లో ఒక లేడీని అరెస్ట్ ఇప్పటి మట్టుకు చేయలేదు ఈ భారతదేశ చరిత్రలో. ఫర్ ద ఫస్ట్ టైం కవిత గారిని వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 19వ తారీఖు సుప్రీంకోర్టు కేసు వాయిదా పడ్డాక కూడా కోర్టులో ఇది ఉండగా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మొదలే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని 8:45కి అరెస్ట్ చేసి తీసుకుపోతామని చెప్పి అట్లా ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా అటు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, ఇటు చట్టపరంగా కోర్టుల్లో కూడా దీనికి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా వెనుకకు పోయే సమస్య లేదు. అదే నేను చెప్పేది, సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడంక కూడా అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అరెస్ట్ చేయకూడదు ఒక లేడీని అని కేసు. ఆ కేసు ఇవాళ పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టులో 19వ తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడగబోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు, మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న మాట మాట్లాడుతున్నారు. అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సాబ్ రమ్మంటున్నాడు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోలేదని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు. చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది.
లైవ్ ఉందా? ఓకే. అంటే లాయర్ చెప్తున్నారు కదా, అందులో చెప్పమని లాయర్ నాకు లెట్ మీ నో. కాబట్టి మీకు ఎవ్వరికి తెలియదు. స్టిల్ దర్ ఇస్ అ కన్ఫ్యూజన్. లెట్ us wait. ఏంటి నోటిఫికేషన్ ముందు వ్యవహారాన్ని ఎలా చూడాలి? వాట్ ఈస్ ద నోటిఫికేషన్? షో మీ. రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. రేపు వస్తా కదా, వచ్చిందంతా చెప్పాలి కదా. అరెస్ట్ చేయడం చెప్పేసి అంటే ఈడీ ఆల్రెడీ విచారణ ఉంది సుప్రీంకోర్టులో, ఎల్లుండి వాయిదా పడ్డది. అయినా కానీ ఈరోజు విచారణ చేస్తున్నారు. ఇదే విచారణ పైన కదా సుప్రీంకోర్టు. చూడనా, దే నో దేర్ లా, I know my law. So when they tell me their things as is, then I'll be able to reply. Otherwise I can't reply. రైట్, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ ఈడీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు జరిపిన అధికారులు కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఈడీ ఆరా తీశారు. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు ఆమెకు అరెస్టు నోటీసులు అందించి అదుపులోకి తీసుకున్నారు. ఇక కవిత అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, ఇప్పటికే అక్కడ కేటీఆర్ అలాగే హరీష్ రావు చేరుకున్నారు. అండ్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీకి విరుద్ధంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ హై టెన్షన్ నెలకొంది అని చూడొచ్చు. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కవిత ఎప్పుడైతే అరెస్ట్ అవుతుందనే ప్రచారం మొదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ చేరుకున్నారు. వారిద్దరిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించిన పరిస్థితి మనకు కనపడుతుంది. రాత్రి 8:45కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కవితను ఢిల్లీకి తీసుకువెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి టీం వచ్చారు కాబట్టి ఢిల్లీకే తీసుకెళ్తారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. మొదటిసారిగా 2022 జూలైలో ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత 2022 డిసెంబర్లో కవితను మొదటిసారిగా సిబిఐ వివరణ తీసుకుంది. ఆ తర్వాత ఈడీ 2 సార్లు ఢిల్లీలో విచారణ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 2 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత హాజరు కాలేదు. తాజాగా సిబిఐ కవితను నిందితురాలిగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. దాంతో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తను విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి సిబిఐ విచారణకు హాజరు కాలేను. అదేవిధంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి తాను హాజరు కాలేనని పేర్కొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. నెల 19వ తేదీకి కవిత కేసుకు సంబంధించి వాయిదా వేసింది. దీంతో ఈరోజు ఢిల్లీకి చెందినటువంటి ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని సోదాలు చేశారు. అరెస్టు వారెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా ఈడీ అధికారులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. బీఆర్ఎస్ నేతలు, జాగృతి కార్యకర్తలు, నాయకులు కవిత నివాసానికి చేరుకుని పెద్ద ఎత్తున మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మొదటి నుంచి ఈ కేసు విషయంలో దాదాపు సంవత్సరం కాలంగా ఈ కేసు కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ అవుతుందంటూ పెద్ద ఎత్తున బీజేపీకి చెందినటువంటి నేతలు ప్రచారం చేశారు, ఆరోపణలు చేశారు. దానిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ఉన్నప్పటికీ అరెస్టు చేయడం లేదంటూ బీజేపీపై విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడుతున్న నేపథ్యంలో ఈరోజు మోడీ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు, రోడ్ షో చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఒక ఉత్కంఠ, హైడ్రామా నెలకొని ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కవిత లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపు 5 నెలల తర్వాత 2022లో ఈ కేసు వెలుగులోకి రాగా 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను విచారించారు. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే సిబిఐ వివరణ తీసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు కవిత వాంగ్మూలం మొదట సిబిఐ అధికారులు వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఆ తర్వాత 16, 20, 21న ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది.
తన 8 ఫోన్లను సైతం ఈడీకి సమర్పించారు. ఆ తర్వాత ఈడీ రమ్మని కోరినప్పటికీ కవిత తన లీగల్ టీంను పంపించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కవిత పేరు ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ ఈడీ కేసుకు సంబంధించి, ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే సౌత్ గ్రూప్కి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు. అరుణ్ రామచంద్ర పిల్లేని అరెస్ట్ చేశారు. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట రాఘవరెడ్డి కుమారుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. అనేక మంది అప్రూవర్లుగా మారారు. ఇప్పుడు ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఇప్పుడిప్పుడే కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కావచ్చు, తెలంగాణలో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నేతలు కావచ్చు, అనేక మంది నేతలు కవిత అరెస్ట్ అవుతారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటూ ఆరోపణలు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీ నేతలను గట్టిగానే ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈడీ, సిబిఐ, ఐటీ చేసే పనిని బీజేపీ ఏ విధంగా చేస్తుంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఈ రకమైన దాడులకు పాల్పడుతుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు స్వయంగా కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా దాదాపు 2022లో మొదలైనటువంటి వెలుగులోకి వచ్చినటువంటి ఈ కేసు విషయం ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చి అదేవిధంగా కవిత అరెస్టు వరకు వెళ్ళింది. ముఖ్యంగా ఈడీకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ చెప్పండి సార్, ఇప్పుడు అరెస్టు పరిణామాలను ఏ విధంగా చూడాలి, మీరు ఎట్లా చూస్తారు? కంగానే అక్రమంగా చేసే చర్య ఇది. ఈడీ రూపంలో మోడీ వచ్చాడు ఇక్కడికి. ఈడీ వచ్చిన దాన్ని బట్టి మనం మోడీ కింద లెక్కేయాలి తప్ప ఈడీ కింద లెక్కేయలేము. ఈ ఈడీ మోడీ జోడీ దేశవ్యాప్తంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు ఎలా బలంగా ఉంటే దాన్ని బలహీనపరచడం ఎట్లా అని చూస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకత ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న దాని మీద ఇసుకపోవడంలో జనరల్గా అన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం మీదకి పోతారు. కానీ ఇక్కడ అధికార పక్షం అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసే ఉన్నాయి కాబట్టి ముందు బీఆర్ఎస్ని లేకుండా చేయాలనే ఒక తీవ్రమైన తప్పుడు మార్గం వాళ్ళు ఎన్నుకున్నారు. అందుకనే ఓ అక్రమైన కేసుని, ఆ కేసులో కూడా ఏమీ లేదు. ఇప్పటిదాకా కవిత గారి మీద ఉన్న కేసు ఏంటని స్పష్టంగా చెప్పలేదు వాళ్ళు. ఏం కేసు ఏమంటే లిక్కర్ కేసు ఏం లిక్కర్ ఏజెన్సీ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయలేదని ప్రచారం చేసింది. అది బీఆర్ఎస్ ఓటమికి కూడా ప్రధాన కారణంగా ఉంది. దీని అట్లా ఇప్పుడు ఈరోజు జరిగిన పరిణామాన్ని ఎట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి మోడీ కలిసినాడు. మొదటి మాట ఒక మాట చెప్పాడు, ఏమని? కేసీఆర్ గారు మోడీతో ఉన్న సంబంధాలు చెడగొట్టుకున్నాడు, నా సంబంధాలు ఇప్పుడు మెరుగైతాయి అని చెప్పిండు ఆయన. అంటే బీఆర్ఎస్ మోడీ వేరువేరుగా ఉన్నారు, ఘర్షణ పడ్డారు కాబట్టి రాష్ట్రానికి నష్టం వచ్చింది, నేను ఇప్పుడు మేలుగా ఉంటాను, ఆయనతో కలిసి ఉంటానని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు కదా. అందుకని వాళ్ళ చర్యలు మీరు ఇక్కడ చూడండి, చాలా మున్సిపాలిటీలలో వాళ్ళు కలిసే పరిపాలనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అంటే మీనింగ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అలా కాంగ్రెస్ 4 కాంగ్రెస్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అసలు కాంగ్రెస్ ఉంటే, రేవంత్ రెడ్డి దొంగ కాంగ్రెస్ ఉంటే, పొంగిలేటి జగన్ కాంగ్రెస్ ఉంటే, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ కాంగ్రెస్ ఉంది. ఈ కాంగ్రెస్ చర్యలలో ఒక రేవంత్ రెడ్డి మాత్రం మోడీతో సంబంధాలు కలిగి ఉన్నాడు. బీఆర్ఎస్ను ఒక భయపెట్టి ఒక భయానక వాతావరణంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుపుకోవాలని ఒక తప్పుడు చర్యను చేపట్టారు. ఈ కేసు ఏం కాదు, కాకపోతే కొన్నాళ్ళు వాళ్ళ ఆటలు సాగించుకున్నారు. మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు, 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ రోజు నైట్ ఇక్కడ బస చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన పరిణామాలు, కవిత అరెస్టు వారెంట్ కావచ్చు, ఈడీ అధికారులు తెలంగాణకు రావడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అధినేత కుమార్తెను అరెస్ట్ చేయడానికి సిద్ధం అవడం, దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? బీఆర్ఎస్ భయపడే పార్టీ కాదు. 2001లో పుట్టి ఎంతమంది భయపెట్టారు, ఏమో చేస్తారు, ఎక్కడ పోలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ భయపడేవాళ్ళు కాదు. ఒక్కొక్కరి మీద 150-200 కేసులు ఉన్నప్పుడే భయపడలేదు, వీళ్ళకేం భయపడతారు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గొంతుకలు చేయకుండా చేయాలని ఒక బీజేపీ యొక్క తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు మార్గాన్ని ఎవరు సహించరు. దానికి ఆ సింపతి వచ్చే సమస్య లేదు బీజేపీని తెలంగాణ ఎప్పుడూ ఆమోదించదు. ఇంతకంటే భయానక వాతావరణం సృష్టించినా భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యే కవిత అరెస్టు చేయిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రైట్ సబీర్, అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెల 19న విచారణ కూడా జరగబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు అంటున్నారు? అలాగే అక్కడ కార్యకర్తలు కానివ్వచ్చు, లేకపోతే నేతలు కానివ్వచ్చు, బీఆర్ఎస్ నేతలు కానివ్వచ్చు, ఏం చెప్తున్నారు దీని మీద? సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తేదీన విచారణకు వస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. కాబట్టి
పోలీసులు అరెస్ట్ చేసిన కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద వస్తుంది. అరెస్టు చేయకూడదంటూ కవిత తరపు లాయర్లు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరోవైపు కవిత ఈడీ పలుమార్లు విచారణకు రమ్మని పిలిచినప్పటికీ, సిబిఐ విచారణకు రమ్మని పిలిచినప్పటికీ రాలేదు కాబట్టి ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని మరోవైపు ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనిపై బీజేపీ కూడా స్పందించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. ఈడీ తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా బీజేపీ నేతలు కూడా స్పందించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈడీ అధికారులు కవితకు అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతుందంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. దాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యే కవితను అరెస్ట్ చేయలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందనగా ఈరోజు కవిత ఇంటికి ఈడీ అధికారులు వచ్చి విచారణ చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం మాత్రం రాజకీయాల్లో ఇది అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సమీర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్టు చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్టు చేశారు. అయితే సోదాల సందర్భంగా కవిత, ఆమె భర్త అనిల్ సహాయకులకు చెందిన మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి 19న విచారణ ఉండడంతో అంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏకకాలంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. కవిత అరెస్టు వార్త తెలియడంతో గులాబీ శ్రేణులు ఆమె నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నాయి. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ సైతం కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే కవిత అరెస్ట్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు అరెస్టు చేస్తున్నట్టు ఇప్పటికే ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి కాసేపట్లో ఏదైతే ఢిల్లీ ఫ్లైట్ 8 గంటల 15 నిమిషాలకు ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 10 మంది బృందం ఏదైతే ఈడీ బృందం ఏదైతే ఉందో ఈ 10 మంది ఈడీ బృందం కూడా కవితను ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, లేదా ఇక్కడే ఈడీ కార్యాలయంలో తనని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తనను అరెస్టు చేస్తున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే తన నివాసం వద్దకు కల్వకుంట్ల కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా చేరుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తనని ఎలా అరెస్టు చేశారన్న కోణంలోనే తాను వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే ఈడీ అధికారుల మీద, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద వాగ్వాదానికి దిగారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఈ కేసు హియరింగ్లో ఉండగా దీనికి సంబంధించి ముందస్తుగానే కవితను అరెస్టు చేయడం అనేది చాలా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది.
బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే కవిత నివాసం వద్ద, బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద అనేక మంది కార్యకర్తలు కూడా చేరుకొని భారీగా మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడం కూడా మనం కాసేపటి క్రితమే చూసుకోవచ్చు. పలువురు కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు పలుసార్లు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మహిళా అన్న నేపథ్యంలో తాను ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి విచారించాలన్న కోణంలో సుప్రీంకోర్టులో వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 19వ తారీఖు వరకు కూడా పొడిగించాల్సి ఉంది. దాన్ని ఖండిస్తూ వీరు హుటాహుటిన ఈ రోజు రావడం, ఏదైతే ఇంకా 4 రోజుల వ్యవధి ఉండగానే 15వ తారీఖునే వీళ్ళు రావడము, ఈ విధంగా అరెస్టు చేయడం అనేది సమంజసం కాదన్న కోణంలోనే కేటీఆర్ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సౌత్ జోన్ గ్రూప్ కి లీడ్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితకి సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. తన నివాసం వద్ద భారీ ఎత్తున కార్యకర్తలతో పాటు అలాగే తన ఏదైతే ఇప్పటికే కార్యకర్తలు అలాగే 10 మంది ఏదైతే ఈడీ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల విచారిస్తున్నారు. ఇప్పటికే కవితకి సంబంధించినటువంటి 10 ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఫోన్లలో ఏదైతే ఎక్కడ కూడా తనకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సమయంలో ఏ సమాచారం కూడా బయటికి పొక్కనీయకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అనిల్ రావు, తన భర్త అయినటువంటి అనిల్ రావు ఫోన్ కావచ్చు, గత ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వీరికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అకౌంట్లకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు అయితే కొనసాగించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారన్న కోణంలోనే, మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగిందన్న కోణంలోనే ఈడీ సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగాయి. సుమారు 4 గంటల పాటు ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 1:30 వచ్చినటువంటి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ బృందం ఏదైతే 2 వాహనాల్లో వచ్చి దాదాపు 4 గంటలుగా, సుమారు ఏకదాటిగా 4 గంటలుగా కూడా కవిత నివాసంలో సోదాలు అయితే కొనసాగించారు. సోదాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఏదైతే పత్రాలు అకౌంట్స్కి సంబంధించి కూడా కొన్ని వెరిఫై చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అనిల్ రావు అలాగే అనేక మంది, కేటీఆర్ కూడా కాసేపటి క్రితమే హరీష్ రావు, కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఏదైతే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తనని ఎలా అరెస్టు చేస్తారన్న కోణంలో తను కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాదాపు 14 నెలల పాటు ఇది కొనసాగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఒక కొలిక్కి వచ్చినట్టు ఏదైతే కవితని అరెస్టు చేయడంతో దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం స్థాయి వరకు కూడా అందరినీ విచారించినటువంటి అధికారులు మహిళ మినహా, కవిత మినహా మిగతా అందరినీ కూడా విచారించారు. మరోవైపు ఈ రోజు అరెస్టు చేసిన అనంతరం కవితను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం చూసుకున్నట్టయితే కవిత నివాసం వద్ద మాత్రము ఈడీ అధికారుల బృందం అయితే మరి కాసేపట్లో 8:15 ఢిల్లీ ఫ్లైట్ ఉంది కాబట్టి 8:15 ఢిల్లీకి ఈడీ అధికారులతో పాటు కవితను కూడా తీసుకొని వెళ్తారా, లేకపోతే కవితను ఇక్కడే కస్టడీలోకి తీసుకుంటారా అనేది మాత్రము వేచి చూడాల్సి ఉంది. శివాని. థ్యాంక్ యూ ఉషా. Please record. How have they entered? Ask these questions. Kari. Madam door is open. We have entered. Madam Bhanupriya Meena says. Search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask these questions. Kari. Madam door is open. We have entered. Madam Bhanupriya Meena says. Search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble.
You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these correct. questions. अरे मतलब Madam says. ఓవైపు ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటిస్తూగానే కవిత ఇంట్లో సోదాలు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కాషాయ నేతలు అంటున్నారు. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చి మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే కాదు, ఇది వాళ్ళ కొత్త కాదు. గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ వాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు దీని మీద పేపర్లో ప్రకటన వచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతే తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చేపడతారు తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు. మా ప్రభుత్వం అట్లాంటి దానికి ఆస్కారం ఇవ్వదు. కవిత ఇంటిపై అది వాళ్ళ కొత్త కాదు, ఇది వాళ్ళ కొత్త కాదు. గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ వాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు దీని మీద పేపర్లో ప్రకటన వచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతే తప్ప రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. రేపు వస్తుంది కదా, వచ్చిందంతా చెప్పాలి కదా. చూడనా, దే నో దేర్ లా, ఐ నో మై లా. సో వెన్ దే టెల్ మీ దేర్ థింగ్స్ యాజ్ ఇస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు రిప్లై. అదర్వైజ్ ఐ కాంట్ రిప్లై. చెప్పమని లాయర్ని నాకు లెట్ మీ నో. కాబట్టి మీకు ఎవ్వరికి తెలియదు. స్టిల్ దేర్ ఇస్ అ కన్ఫ్యూజన్. లెట్ us wait. ఏంటి నోటిఫికేషన్ ముందు వ్యవహారాన్ని ఎలా చూడాలి? వాట్ ఈస్ ద నోటిఫికేషన్? షో మీ. రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. రేపు వస్తుంది కదా, వచ్చిందంతా చెప్పాలి కదా. చూడనా, దే నో దేర్ లా, ఐ నో మై లా. Violating it, you're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these correct. questions. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these correct. questions. अरे मतलब Madam Bhanupriya Meena says, Door is open. We have entered. We have entered. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come. ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కవితను అరెస్టు చేశారు.
సోదాల సందర్భంగా కవిత ఆమె భర్త అనిల్ సహాయకులకు చెందిన మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకువద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి 19న విచారణ ఉండడంతో అంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏకకాలంలో ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. కవిత అరెస్టు వార్త తెలియడంతో గులాబీ శ్రేణులు ఆమె నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నాయి. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ సైతం కవిత నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్టు చేశారు. ఇక కవిత అరెస్టుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మనం కవిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే పోలీసులు చేరుకున్నారు. స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కవిత అరెస్టు వార్త తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అదేవిధంగా జాగృతి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో కవిత పాత్ర ఉందని తేలిందో తొలిసారిగా 2022 డిసెంబర్ 11వ తేదీన కవితను మొదటిసారి ఈడీ సిబిఐ వివరణ తీసుకుంది. ఆ తర్వాత ఈడీ 2 సార్లు ఢిల్లీలో విచారణ చేసింది. ఇప్పుడు ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఉందనగా ఈరోజు ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చి సోదాలు చేసి విచారణ చేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి కవితను ఢిల్లీకి తీసుకువెళ్ళబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా ఢిల్లీ కేంద్రంగానే జరిగింది కాబట్టి ఆమెను ఢిల్లీయే తీసుకెళ్తారని ఈడీ అధికారులు తెలియజేశారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామం రాజకీయాల్లో ఎటువైపుకు దారితీస్తుందనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందంటూ మొదట బీజేపీ ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా ఆరోపణ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకంగా వ్యవహరించారు. సౌత్ గ్రూప్కి సంబంధించి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డితో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై అరెస్ట్ అయ్యారు. వారంతా అప్రూవర్లుగా మారారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంతు వచ్చిందని ఈడీ వర్గాలు పేర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ తీరును, మోడీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ, ఐటీ, సిబిఐలను ఉపయోగించి మోడీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలపై ఉసుగొలుపుతున్నారు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాటన్నింటినీ ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి శాసనమండలి చైర్మన్కు కూడా వారు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే శాసనమండలి చైర్మన్కు అరెస్టు అయిన తర్వాత చెప్తారా, లేకపోతే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. 8:15 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవితను ఢిల్లీకి తీసుకెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో ఈరోజు మోడీ పర్యటన, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈరోజు రాత్రి నరేంద్ర మోడీ ఇక్కడే ఉంటారు. అదేవిధంగా రేపు ఉదయం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు మోడీ బయలుదేరి వెళ్లబోతున్న తరుణంలో ఈ అరెస్టు పరిణామం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది, చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకుండా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇది కొంత నష్టం చేకూర్చింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది అనే
ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. 11 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా 2 పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చి అరెస్టు వారెంట్ జారీ చేసి అరెస్టు చేసి తీసుకెళ్తుండటం బీఆర్ఎస్ పార్టీలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కవిత అరెస్టు తర్వాత రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇది బీఆర్ఎస్కు ఏ విధంగా అనుకూలిస్తుందా, లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుందా అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు వాయిదా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. 19వ తేదీకి ఫైనల్ జడ్జిమెంటు కోర్టు వాయిదా వేసింది. ఆ తర్వాతనే కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేసి విచారణ చేసి అరెస్టు వారెంట్ జారీ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటం మాత్రం రాజకీయ వర్గాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు. మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత అక్రమాస్తుల కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా చేరుస్తూ ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటం రాజకీయాల్లో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలనే టార్గెట్ చేసుకొని ఈడీ ప్రాంతీయ పార్టీలు బీహార్లో ఆర్జేడీ కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో పంజాబ్, అదేవిధంగా తమిళనాడులో డిఎంకే ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి తద్వారా ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవాలని చూస్తుందంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆయా ప్రాంతీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈడీని ఉద్దేశిస్తూ సిబిఐని ఉద్దేశిస్తూ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేసుకోనివ్వండి, ఖచ్చితంగా మనం తెలంగాణ ఉద్యమం చేశాం, అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో కవిత అరెస్టుపై పోరాటం చేస్తాము, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఈడీ అధికారులు సోదాలు జరిపి లేకపోతే విచారణ జరిపేసి ఆపేసేవాళ్ళు, కానీ ఈసారి విచారణ జరిపిన రోజే ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయడం, ఈ పగడ్బందీ ప్లాన్ వెనకాల కారణాలు ఏంటి, అక్కడ ఉన్న కార్యకర్తలు కానివచ్చు లేకపోతే నేతలు కానివచ్చు, దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించి ఈడీ అంతకుముందు 2 సార్లు నోటీసులు జారీ చేసింది. సిబిఐ నిందితురాలుగా చేరుస్తూ విచారణకు రావాలని సిఆర్పిసి 41 సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసింది. అయితే కవిత మాత్రం సిబిఐకి రిప్లై ఇస్తూ సిబిఐ విచారణకు హాజరు కాలను, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ప్రచారం చేయాలి అంటూ కవిత సిబిఐకి రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఈ నెల 19వ తేదీకి వాయిదా పడిన తర్వాత ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు విచారించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్ట్ వారెంట్ ఇస్తూ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే ఈడీ 7 సార్లు నోటీసులు జారీ చేసింది, ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత సైతం ఇప్పటికే 2 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసి ఒకసారి సిబిఐ నోటీసులు జారీ చేసి హాజరు కాకపోవడంతో స్వయంగా ఈరోజు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. 19వ తారీఖు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అంటే కోర్టు ధిక్కరణ కిందికి ఈ అరెస్ట్ వస్తుందని కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నప్పటికీ ఈడీ అధికారులు ఏదైనా ఉంటే ఢిల్లీ వచ్చి తేల్చుకోండి చెప్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 దఫాలు తెలంగాణలో అధికారంలో ఉంది. 2006లో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థను స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దసరా సమయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ బతుకమ్మ పాటలు ఆటలతోటి తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితురాలయ్యారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2019లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవైపు జాగృతి సంస్థ ద్వారా తన సంస్థ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూనే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కవిత చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో కవిత యాక్టివ్ రోల్ పోషిస్తున్న నేపథ్యంలోనే ఈ అరెస్టు పరిణామాలు జరిగాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.
you have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these correct, questions. correct. अरे मतलब Madam says, Madam Miss Bhanupriya Meena Sir, says, door is open. We have Record entered. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, Madam Bhanupriya Meena says, సోదాల సందర్భంగా కవిత ఆమె భర్త అనిల్ సహాయకులకు చెందిన మొత్తం తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. కవిత అరెస్ట్ వార్త తెలియడంతో గులాబీ శ్రేణులు ఆమె నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నాయి. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ సైతం కవిత నివాసానికి చేరుకున్నారు. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these correct, questions. correct. Correct. अरे मतलब Madam says, Miss Bhanupriya Meena Sir, says, door is open. We have Record entered. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says, కవిత అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్ రావు, కేటీఆర్ ఆధారాలతో వాదనకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు తెలిపి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. Meena says, Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.